क्राइम अलर्ट, जुर्म के खिलाफ आवाज। హలో మిసెస్ శర్మ, నేను రియా టీచర్ని మాట్లాడుతున్నా. తారా, లేదు లేదు లేదు, ప్రాబ్లం ఏం లేదు. అదేంటంటే యాక్చువల్లీ ఎక్స్ట్రా క్లాస్ వెళ్తుంది. సో రియా ఇంటికి రావడానికి 1 అవర్ లేట్ అవుతుంది. మిషత్ శర్మ, నాకు తెలిసి దాదాపు 2 గంటలు అవుతుంది. మీకు తెలుసు కదా, మెడికల్ ఎగ్జామ్స్ అంటే చాలా టఫ్గా ఉంటాయి కదా. సో నేనేం చెప్తున్నానంటే రియా ఇంకా మిగతా స్టూడెంట్స్ మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఓకే, మీరు చూడ్డానికి వచ్చారా లేక ఎవరైనా సెలెక్ట్ చేస్తారా? త్వరగా ఎవరినైనా సెలెక్ట్ చెయ్యి, లేకపోతే 2 గంటల్లో వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. అర్థమైందా? నాకు ఏడ్చే అమ్మాయిలంటే చాలా ఇష్టం. అరే తినేటి సిగ్గుపడుతుంది. రవి, సిగ్గుపడకుండా ఎలా? తను కొత్తది కదా, దాంతోపాటు ఇవన్నీ మొదటిసారి జరగబోతున్నాయి. ఓ, ఇందులో భయపడ్డానికి ఏముంది? నేను నీ ప్రొఫెసర్ని, నువ్వు నా స్టూడెంట్వే కదా. చెప్పాలంటే ఇది కూడా ఒక సబ్జెక్టే కదా, బయాలజీ. ఇందులో నువ్వు పర్ఫామ్ చేసావనుకో, నేను నిన్ను టాపర్ చేస్తాను. సార్ సార్ ప్లీజ్ సార్, నాతో ఇలా ప్రవర్తించకండి. నేను చదువుకోవడానికి వచ్చాను సార్, ప్లీజ్. ఓ అరే రే రే రే, చూడటానికి ఎంత అందంగా ఉందో, అందమైన ముఖం. 1 గంట స్పెండ్ చేస్తే చాలు, నేను నిన్ను టాప్ ర్యాంక్లో నుంచో పెడతాను. తన్ని తీసుకువెళ్ళు రవి. వద్దు వద్దు. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావే? ముందు కొంచెం కష్టంగానే ఉంటుంది, తర్వాత నువ్వే ఎంజాయ్ చేస్తావు. రా. వెళ్ళు. పోరా. అవే నీకెన్న ముహూర్తం చూడాలా? త్వరగా ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చెయ్యి. నన్ను ఏం చెప్పమంటావు తారా? నేను ఇవాళ ఇంట్లోంచి వచ్చేటప్పుడే ప్రీతితోనే ఉండాలని డిసైడ్ అయ్యా, కానీ తను రాలేదుగా. ఐసీ, అయితే ఒకరోజు ఎవరితోనైనా అడ్జస్ట్ అవ్వు. ఏయ్, ఇక్కడ చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు. ఇంత అందమైన అమ్మాయిలు వదిలేసి ప్రీతి వెనకాల వెళ్తావా? ఛీ! హా. హ్మ్. మై డియర్ తారా, నేను నా సరుకు నీకు ఇచ్చేటప్పుడు నేను మిమ్మల్ని అడ్జస్ట్ చేసుకోమంటున్నాను అంతేగా. అలాంటప్పుడు మీరు మీ సరుకు ఇచ్చేటప్పుడు ఎందుకు నన్ను అడ్జస్ట్ చేసుకోమంటున్నారు? ఇంకా చెప్పాలంటే మనసుకు విరోధంగా ఏ కార్యాన్ని చేయను. గో అండ్ కాల్ ప్రీతి. ఇదంతా చదువుకున్నావా? ఇదంతా చాలా ఇంపార్టెంట్, తప్పకుండా వస్తుంది. కాల్ వస్తుంది. అరే అటెండ్ చెయ్యి.
వెంటనే బయలుదేరి ఇక్కడికి రా. అవినాష్ సార్ నీకోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయి నువ్వు. నేను బాగా చదువుకొని మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నాను. మీ ట్యూషన్కి నేను రాను. ఐసి అయితే నీకు మార్కులు ఎవరేస్తారమ్మా? నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావో ఆ కాలేజీలో నేను హెచ్ఓడిగా ఉంటున్నాను. నువ్వు క్లాస్కి రాకపోయినా కాలేజ్కి వస్తావుగా, తప్పించుకోలేవు. అందుకనే చెప్తున్నాను, నాతో ఆర్గ్యుమెంట్ చేయకుండా త్వరగా ఇక్కడికి రా, లేకపోతే నేను ఫెయిల్ చేస్తాను. నువ్వేం చేసుకుంటావా చేసుకో, నేను ట్యూషన్కి రాను. అండ్ డోంట్ కాల్ మీ అగైన్. ఏమైంది? అంతా ఓకేనేగా? ఆ, తారా మ్యామ్ ట్యూషన్ ఎందుకు వెళ్ళలేదు? అది అక్కడికి వెళ్ళి ఏం ప్రయోజనం చెప్పు? కాలేజీలో టీచర్స్ ఎవరున్నారో అక్కడ కూడా వాళ్ళే ఉన్నారు. అంతా సేమే కదా. కానీ ఏదో ఒకటి స్పెషల్గా ఉంటుంది కదా, అందుకే ఆ ట్యూషన్లో చదివే వాళ్ళు మంచి మార్క్స్తో వస్తున్నారు. ఏంటి నువ్వు? మా అమ్మ కూడా నాకు ట్యూషన్ ఫీజు కట్టుండే పని. నువ్వు దేనికి కంగారు పడకు. మనం ఇంట్లోనే కూర్చొని మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. తప్పకుండా. నువ్వేదో చెప్పావు కదా. ఆహా రా, ఇంకా చాలా బాకీ ఉంది. ఇలా చూడు. ప్రీతి, ప్రీతి, ప్రీతి. ఆ, ఏమైంది నానా? నీ కూతురికి ఎంత చేసినా వేస్టే. తారా మ్యామ్ కాల్ చేశారు, నువ్వెందుకు ట్యూషన్కి వెళ్ళటం లేదు? హే, మీ అమ్మ నాన్న డాక్టర్స్ అయినా మాకేమన్నా డబ్బు చెట్టు కాస్తుందా? నానా, నేను అసలు ట్యూషన్కి వెళ్ళను. నేను ఇంట్లోనే చదువుకుంటాను. ఇన్ని రోజులు ఇంట్లోనేగా చదివావు, ఏమైనా చింపావా? జస్ట్ 90% తెచ్చుకున్నావు. మీ అమ్మ న్యూరో సర్జన్, నేను హార్ట్ సర్జన్. మీ బ్రదర్ లండన్ మెడికల్ కాలేజీలో టాప్లో ఉన్నాడు. హ! కానీ నువ్వు 90% తీసుకొస్తే ఏ ఫీల్డ్లోనూ సర్జన్ అవ్వలేవు. పోయిన సంవత్సరం తక్కువ మార్క్స్ తీసుకుని నా పరువు అంతా తీసేశావు. ఈసారి కనుక 98% కన్నా తక్కువ తీసావే అనుకో, నిన్ను ఊరికే వదలను. వెళ్ళు, పో, ట్యూషన్కి వెళ్ళు. వెళ్ళు, నువ్వు ట్యూషన్కి వెళ్ళు, నేను ఇంటికి వెళ్తాను, సరేనా? నువ్వు జాగ్రత్త. నువ్వు నాకు సాకులు చెప్పకు. ఈరోజే నాకు అద్దె కావాలి. అదేంటంటే 2 వారాలు టైం ఇవ్వండి ప్లీజ్. నేను మొత్తం డబ్బులని మీకు ఇచ్చేస్తాను. 2 వారాల తర్వాత వచ్చినా మీరు ఇదే సమాధానం చెప్తారు. ప్రతి నెల నాకు ఈ తలనొప్పి వద్దు. మీరు డబ్బులు ఇవ్వలేకపోతే ఇల్లు ఖాళీ చేసేయండి. ఇప్పుడే వెళ్ళిపోండి. ఇలా అంతా మాట్లాడకండి. మిమ్మల్ని బ్రతిమలా అడుగుతున్నాను. నా కూతురు మెడికల్ చదువుతుంది, అందువల్లే దానికి ఫీజు కట్టడం కోసం చేతిలో డబ్బులు లేవు. కాస్త కరుణ చూపించండి. ఇంకా నా కూతురు గాని డాక్టర్ అయితే జీవితాంతం మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుంది. దయచేసి ఒప్పుకోండి. అమ్మా, నువ్వు ఎడవకమ్మా. మాకు జస్ట్ 2 వీక్స్ టైం ఇవ్వండి ప్లీజ్. 2 వారాలే. అద్దె ఇవ్వకపోతే సామాన్లన్నీ బయట పడేస్తాను. అమ్మా, మీరు బాధపడకండి. 4 ఏళ్ల తర్వాత నేను డాక్టర్ అవుతాను. అప్పుడు డబ్బులకు అసలు లోటు ఉండదు. కానీ 4 ఏళ్ళకి నేను ఎక్కడి నుంచి చదువుకి డబ్బులు తీసుకురాను? ఇంకా నీ బుక్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. కానీ మీ కాలేజ్లో కొంతమంది పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తున్నారు కదా. అవునమ్మా, కానీ తారా మ్యామ్ పర్సనల్ ట్యూషన్కి వెళ్లే వాళ్లే మార్క్స్ ఎక్కువగా తీస్తున్నారమ్మా. మీరేం బాధపడొద్దమ్మా, నేను ఇంట్లో చదువుకుని మంచి మార్క్స్ తీసుకుంటాను. స్కాలర్షిప్ కూడా వస్తుంది, బాధపడకండమ్మా.
మై డార్లింగ్, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంతసేపటి నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ కాలేజీ మొత్తానికి నువ్వే హార్ట్. అంతేకాకుండా నువ్వు నా ఫేవరెట్ స్టూడెంట్వి. కమాన్ ప్రీతి, ఈ విధంగా అసలు చెయ్యొద్దు. నాకు తెలుసు నీకు ఇవన్నీ తీయండి. నచ్చుతాయి కదా, కాదనకు. ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్. సరే, అంతా నీ ఇష్టమే. మీ ఇద్దరిని ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళిపోతాను. అది మీ తలుపుని మూసేసి. ఎంజాయ్. థ్యాంక్ యూ. స్వీటీ, రా ప్రారంభిద్దాం. సార్ ప్లీజ్ Come సార్, on, ఇదేం దయచేసి లేదు. నన్ను వదిలేయండి. ప్లీజ్ సార్, Alright. నన్ను వదిలేయండి. Problem ఏ నేను ఉండదు. రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, నేను చాలా సార్లు కాంప్రమైజ్ అయ్యాను సార్. సార్, ఇక నుంచి వద్దు సార్, నన్ను ఒక్కసారి వదిలేయండి. అంతే. ఇప్పటికే చాలా సార్లు తప్పు చేసాం, వదిలేయండి. అరే ఒక్కసారే, ఈ ఒక్కసారే. అరే వద్దు కాదనుకు. సార్, వదిలేయండి. అరే నా మాట ఏను. అరే నా మాట ఏనమంటున్నానా? ఇదిగో. ఎంత డబ్బా? బ్యాంక్లో దొంగలించారా ఏంటి? అలాంటిదేమీ లేదు. నేను నా నగలన్నీ అమ్మేశాను. నువ్వు ఈ డబ్బులు తీసుకో. తారా మేడం ట్యూషన్ క్లాస్లో జాయిన్ అవ్వు. కానీ అమ్మా ఇప్పుడు నువ్వేం మాట్లాడద్దు. చెప్పాలంటే ఆ నగలన్నీ నీ పెళ్లి కోసమే ఉంచాను. అమ్మా తప్పకుండా నేను కష్టపడి నేను బాగా చదువుకుని కాలేజ్ టాపర్ అవుతానమ్మా. ఐ ప్రామిస్. మనం ఎందుకు ఇక్కడ చదువుకోవటం? తారా మేడంతో అడ్జస్ట్ అయితే మార్క్ ఎక్కువగా వస్తాయి, ఇక అవసరమే ఉండదు. మనం నిజంగానే డాక్టర్లు అవుతాం కదా. తారా మేడం దగ్గర అడ్జస్ట్ అవ్వడం వల్ల మన పేషెంట్లని నయం చేయలేం. అందుకోసమైనా సరే మనం చదవాలి. గర్ల్స్, తనే మీ కొత్త బ్యాచ్మేట్ జ్యోతి. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి. మీరు జ్యోతికి హెల్ప్ చేసి తీరాలి. ఓకే? Yes, ma'am. గుడ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు ట్యూషన్లో ఎందుకు జాయిన్ అయ్యావు? కానీ నాతో ఎందుకు చెప్పలేదు? అది నేను రాత్రే డిసైడ్ చేశాను. కాల్ చేయడానికి నాకు టైం దొరకలేదు. కానీ ఏయ్, నువ్వెందుకు ఇందులో జాయిన్ అయ్యావు చెప్పు. నువ్వు బాగా చదువుతావు కదా. స్కాలర్షిప్ కావాలిగా. ప్రీతి, స్కాలర్షిప్ నాకు రాకపోతే కాలేజీని వదిలేయాల్సి ఉంటుంది. సరే, నువ్వేం చదువుతున్నావు చూపి. మీరు బాదం మిల్క్ అడిగారా మేడం? ఆ, పదే చదువుతూ ఉండకూడదు. ఆరోగ్యంగా ఏదైనా తాగాలి కదా. అందుకనే అందరి కోసం మిల్క్ షేక్. వెళ్ళు, ఇచ్చిరా. జ్యోతి, బాదం మిల్క్ తాగితే మెదడు బాగా పనిచేస్తుంది. తాగు. థ్యాంక్ యూ మ్యామ్. జ్యోతి, జ్యోతి మ్యామ్, మ్యామ్ తన్నేం చేశారు? జ్యోతి ఇలా చూడు, కళ్ళు తెరిచి చూడు జ్యోతి.
తనే నాకు కొత్తదే. మ్మ్. ఓకే అందరూ బయటికి వెళ్ళండి కమాన్. జ్యోతి ప్లీజ్, జ్యోతి జ్యోతి మ్యామ్ ప్లీజ్, తనతో తప్పుగా నడుచుకోకండి. తను చాలా మంచి అమ్మాయి మ్యామ్. అలాగా అయితే అందరు అమ్మాయిలు నువ్వు మంచివాళ్ళు కదా ఆ? బయటికి వెళ్ళవే. లేదు మ్యామ్, తనని వదిలి నేను బయటికి వెళ్ళను. ప్లీజ్ మ్యామ్. సరే, నువ్వు లోపలున్నా కూడా నాకు ఎటువంటి దిగులు లేదు. మ్యామ్ ప్లీజ్. ఏ మెలోడ్రామా నోరు ముయ్యవే. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు, లేకపోతే నేను ఫెయిల్ చేయిస్తాను. ఇంకా నీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందిగా. ఉమ్? పైకి లేవే. మ్యామ్, ప్లీజ్ వెళ్ళవే. మ్యామ్. బయటికి వెళ్ళు. జ్యోతి మ్యామ్. వెళ్ళు. జ్యోతి, బయటికి వెళ్ళు. జ్యోతి. వెళ్ళు. మ్యామ్ ప్లీజ్ మ్యామ్. రా. జ్యోతి వద్దు మేడం, ప్లీజ్ మేడం. అరే జ్యోతి నీకేమైంది? క్లాస్ జరుగుతుంటేనే పడుకున్నావు. ఆరోగ్యం బాగానే ఉందా? అవును మ్యామ్, ఏంటో తెలీదు, నాకు నిద్ర వచ్చేసింది. ఐఎమ్ రియల్లీ సారీ మ్యామ్, ఐఎమ్ రియల్లీ సారీ. నో 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 అమ్మా, పర్వాలేదు. ఇట్స్ ఓకే. ఎగ్జామ్ ప్రెషర్ ఉంటే ఇలాగే ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? సరే, థ్యాంక్ యూ మ్యామ్. ఏంటిది, ఈ దెబ్బ ఎలా తగిలింది? హలో. హలో జ్యోతి, నువ్వు బానే ఉన్నావుగా? బానే ఉన్నాను, కానీ నన్ను వదిలేసి నువ్వు ఏమైపోయావని. నేను నిద్రపోతూ ఉన్నాను, నన్ను లేపే పని కదా. అదా, నువ్వు చాలా అలసిపోయి నిద్రపోయావు, అందుకే. ఏంటి నువ్వు ఇప్పుడు కూడా టైర్డ్గానే ఉంది. నాకేంటో తెలీదు, ఎక్కువ నిద్ర వస్తుంది. పైగా నా బాడీ కూడా చాలా నొప్పిగా ఉంది. అంతా అదే సర్దుకుంటుందిలే, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. సరే, అలాగే, బాయ్, గుడ్ నైట్. సో గర్ల్స్, ఈరోజు కాలేజ్లో ఫస్ట్ ఎగ్జామ్. అందరూ ప్రిపేర్ అయ్యి వచ్చారు కదా? బాగా చదివారా లేదా? మీరు భయపడకూడదు, ఓకే? ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా రాయండి. పేపర్ ఇవ్వండి.
నేను పేపర్ ఫినిష్ చేశాను. మీలో ఎవరు రాపోతే ఏమవుతుంది? గర్ల్స్ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మీ అందరి కోసం నేను ఒక మంచి న్యూస్ ని తీసుకొచ్చాను. ఎగ్జామ్స్ పేపర్స్ చెక్ చేయడం స్టార్ట్ చేశారు. మీకు ఇంకొకటి తెలుసా? స్టాఫ్ రూమ్ లో ఉన్న టీచర్స్ అందరూ అసూయపడ్డారు. ఎందుకంటే నా క్లాస్ స్టూడెంట్సే టాప్ గా చేశారు. ఇంకా జ్యోతి, నువ్వు అందరికంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నావు. ఒక చిన్న విషయం ఉంది, అందులో జాగ్రత్తగా ఉండు. ఇంకా స్కాలర్షిప్ నీకే వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ మ్యామ్, మీరు స్కాలర్షిప్ నాకు కదా ఇస్తానన్నారు. మీరు చెప్పినట్టే నేనంతా అడ్జస్ట్ అయ్యాను కదా. మీరు తనకి స్కాలర్షిప్ ఇవ్వకూడదు. కాస్త నువ్వు బయటికి వస్తావా? నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి మేడం. అందరి ముందు ఎదిరించే మాట్లాడడానికి ధైర్యం ఎలా వచ్చింది నీకు? ఐఎమ్ సారీ మ్యామ్, కానీ నాకు స్కాలర్షిప్ కావాలి. లేకపోతే మా ఇంట్లో వాళ్ళు కాలేజ్ నుంచి నన్ను తీసుకెళ్ళిపోతారు. మీరు నాకు ప్రామిస్ చేశారు. మీరు ఇలా నన్ను మోసం చేయకూడదు. ఎందుకు? నేనెందుకు మోసం చేయకూడదు? హా? అది సరే, నేనైనా నిజాయితీగా బతుకుతున్నానా? నేనిచ్చిన మాటని తప్పకూడదా? ఇలా చూడు, జ్యోతి కొత్తగా వచ్చింది, ఇంకా డిమాండ్లో కూడా ఉంది. ఏది అమ్ముడుపోతుందో దానికే ప్రాధాన్యత ఉంటుంది. సరే, మీరు స్కాలర్షిప్ తనకే ఇవ్వండి. కానీ నేను ఊరికే వదిలిపెట్టను. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద రిపోర్ట్ ఇస్తాను. సరే, ఖచ్చితంగా చేసుకో. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకే ఒక్కసారి ఇది చూస్తే బాగుంటుంది. ఏమైంది? వీడియో నచ్చలేదా? ఆ? చెప్పేది సరిగ్గా విను. ఇక్కడ జరిగిన విషయం బయటెక్కడైనా చెప్పావో నేను ఖచ్చితంగా జైలుకి వెళ్తాను. కానీ నీ ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇంకా తర్వాత మీ ఇంట్లో ఏమేమి జరుగుతాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు. వద్దు మేడం, ప్లీజ్ మేడం, దాన్ని డిలీట్ చేసేయండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్లీజ్ మేడం, దాన్ని డిలీట్ చేసేయండి. అరే రే 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 రే, ఏమైందమ్మా? ఆ? కోపం తగ్గిపోయిందా? ఆ? ప్రశాంతంగా ఉన్నావా? నా దగ్గర ఆటలు ఆడితే నాశనం అయిపోతావు. ఇంకా నన్ను బెదిరించాలని చూసావో ఏమీ లేకుండా చేస్తాను. అర్థమైందా? మ్యామ్, ప్లీజ్ మ్యామ్. దేవుడి కంటే గురువు గొప్పవాడు. మన సొసైటీలో ఈనాటికి ఒక టీచర్కి అంటే గురువు గారికి దేవుడి స్థానం ఇవ్వబడుతుంది. కానీ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే తారా లాంటి టీచర్స్ ఈనాటికి ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు గురువు అనే స్థానానికి కలంకం తీసుకొస్తున్నారు. నమస్కారం, నేను అమిత్ పచోరి. మీరు చూస్తుంది క్రైమ్ అలర్ట్. ఈరోజు ఈ కథలో మీరు ఇద్దరు ఆడవాళ్ల వేదనతో కూడిన కథను వినబోతున్నారు. ప్రీతి అండ్ జ్యోతి. ప్రీతి ధనవంతుల అమ్మాయి. కానీ టాప్లో రావాలని, డాక్టర్ అవ్వాలని ఇంట్లో వాళ్ళందరూ ఎంతగానో తన మీద ప్రెషర్ ఇచ్చారు. వేరే దారి లేక తను మంచి మార్క్స్ కోసం తన శరీరాన్ని అమ్ముకోవడం మొదలుపెట్టింది. జ్యోతి ఒక పేదింటి అమ్మాయి. తను ఎందుకు డాక్టర్ అవ్వాలని కోరుకుందంటే అప్పుడే తన తల్లికి మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ తను కలలో కూడా ఊహించలేదు తనకి మత్తు మందును ఇచ్చి ఇలాంటి నీచమైన పని చేస్తారో అని తను అస్సలు ఊహించలేదు. ప్రీతికిదంతా ముందే తెలుసు, కానీ తనకేం అర్థం కాలేదు. తన ఫ్రెండ్ని ఈ సమస్య నుంచి ఎలా బయటపడేయాలో తనకి అర్థం కాలేదు.
మీ రిటర్న్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు తర్వాతది వైవా. నేనేమనుకుంటున్నానంటే నేను వైవా నోట్స్ మీకు ఇవ్వనా? అందరూ బాగా ప్రిపేర్ అయ్యి రండి, ఓకే? ప్రీతి, లెట్స్ గో. అవినాష్, నీకు ఏం కావాలి? ప్రీతి, ఐ వాంట్ హర్. ప్రీతి, నువ్వు అవినాష్ సార్తో బోన్ అనాటమీ గురించి ఏదో డౌట్ అడిగావుగా. సో వెళ్ళి క్లియర్ చేసుకో. Come on, let's go now. Let's go. ప్రీతి, నో మ్యామ్. ఒక సబ్జెక్ట్లోనైనా మార్క్స్ తక్కువ అవుతే ఇంట్లో ఏం చేస్తారో తెలుసు కదా. Let's go. సో గర్ల్స్, మన నోట్స్ గురించి మాట్లాడుకుందాం. నా చేతిలో వైవా నోట్స్ ఉంది, మీరే డిస్ట్రిబ్యూట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఎస్, నేను వాష్రూమ్ వెళ్ళొచ్చా? ఓకే. Hey, సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. ఇలా చెయ్యొద్దు, నన్ను వదిలేయండి ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ అరే సార్, wait yaar. ప్లీజ్ సార్, ప్లీజ్ what are you doing here? ప్లీజ్ అరే wait yaar. వద్దు సార్, Little bit నన్ను wait yaar. వదిలేయండి. Please, I miss you. వదిలేయండి Please, సార్, little bit. ఎందుకోసం నా మూడంతా పాడు చేస్తున్నావు? నీకు ఎన్ని మార్క్స్ కావాలని ఇచ్చాను కదా. ఆ? నేను అడిగింది ఇవ్వు, నోరు మూసుకొని ఉండు. నేను అడిగింది ఇవ్వు, ప్లీజ్. వద్దు నా మాట సార్, విను, ప్లీజ్ ప్లీజ్ సార్. విను. అరే నా మాట వినమంటుంటే అరుస్తావెందుకు? అరవకు. ప్రీతి, 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 ప్రీతి తలుపు తీ. ప్రీతి తలుపు తీ. ఏమైంది? తారా మ్యామ్, అవినాష్ సార్ ప్రీతిని లోపల ఏం చేస్తున్నాడో తెలీదు. ప్రీతి గొంతు వినిపిస్తుంది. ఏంటి? హా, అవినాష్ సార్ ప్రీతితోనా? ఏం మాట్లాడుతున్నా అర్థం కావడం లేదు. ప్రీతికి మంచి మార్క్స్ రావాలిగా, అందుకనే అవినాష్ సార్ హెల్ప్ చేస్తున్నారు. దట్స్ ఇట్. ఇదిగో. తారా, ప్రీతి, ప్రీతి బానే ఉన్నావుగా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? పైగా ఏంటి చెమట్లు పట్టుతున్నాయి? ప్రీతి ఏంటో చెప్పు. ప్రీతి, ప్రీతి. ఒక టీచర్ అయ్యుండి ఇదంతా చేస్తున్నారు, సిగ్గుగా లేదు? సిగ్గే లేదే. నీకు తెలుసా ఇందులో మంచి విషయం ఏంటో తెలుసా? ఇక్కడ విషయాలన్నీ నీకు తెలిసిపోయాయి. నీకు రోజు నిద్రమాతలు కనిపివ్వడం నాకే బోర్ కొట్టింది. చాలా కరెక్ట్గా చెప్తున్నారు తారా మ్యామ్. వెల్ తారా మ్యామ్, నేను ఒకటి చెప్పనా? దీంతో పడుకున్నప్పుడు ఏదో డెడ్ బాడీతో పడుకున్నట్టుగా అనిపించింది. ఎప్పుడైతే ఒక అమ్మాయి అరవలేదు, ఏడవలేదు, కోప్పడలేదో అందులో ఎంజాయ్మెంటే రావట్లేదు. అవునా? అంటే మీరు నాతో కూడా అయితే ఏంటి? నీ శరీరంలో ఎక్కడైతే మచ్చ ఉందో ప్రొఫెసర్ అవినాష్ కి ఇంకా రవికి బాగా తెలుసు. మిమ్మల్ని ఊరికే వదలను. మిమ్మల్ని పోలీసులకి పట్టేస్తాను. ప్రీతి, నాతో పట్రా. వాళ్ళ దగ్గర మన వీడియోస్, ఫొటోస్ అన్నీ ఉన్నాయి. మనం పోలీస్ స్టేషన్కి వెళితే వీళ్ళు వాటిని పోస్ట్ చేస్తారు. ప్రీతి, ప్రీతి, నువ్వు భయపడకు. మనం వేరే దారి కనిపెట్టొచ్చు. నువ్వు నాతో పాటు రా. రా. వద్దు జ్యోతి, నేను ఆ రిస్క్ తీసుకోలేను. ప్రీతి కరెక్ట్ గానే చెప్తుంది జ్యోతి. ఇలా చూడు, ఝాన్సీ రాణిగా మారినా కూడా ఏమి చేయలేవు. లైఫ్లో అడ్జస్ట్మెంట్ అయ్యే తీరాలి.
5 అడ్జస్ట్మెంట్ అయితే జీవితాంతం డాక్టర్లా బతకచ్చు. ఇప్పుడు నువ్వు అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే నువ్వు ఇంకా మీ అమ్మ వీధిలో పడతారు. మేడం, పరిస్థితికి వ్యతిరేకంగా నడుచుకోవాలి, అడ్జస్ట్ చేయకూడదు. ఒక టీచర్ అయ్యుండి ఇదంతా చేస్తున్నారు, సిగ్గుగా లేదు? సిగ్గులేదే. అరే ప్రీతి, కాస్త ఇట్రామ్మా. చెప్పండి నానా. నీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయి? బాగానే వెళ్తోంది. మార్క్స్ బాగా రావాలి. మార్క్స్ మాత్రం రాలేదనుకో, నేను ఈ సంవత్సరమే నీకు పెళ్లి చేసేస్తాను. అర్థం అవుతుంది నానా. సరే వెళ్ళు, చదువుకో. నాకెందుకు కాల్ చేశావు? అది కాదు జ్యోతి. నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. సారీ. సారీ? నీకంతా ముందే తెలుసుగా. ఆ తారా మ్యామ్ మత్తు మాత్రం ఏమిటో నీకు తెలుసు కదా. ఆయన నువ్వు జరిగేవని చూస్తూ ఉండిపోయావు. నువ్వు నాతో ఏమీ చెప్పలేదు. నేను వాళ్ళతో ఏమీ చెయ్యదని చెప్పాను, కానీ వాళ్ళు నన్ను ఫెయిల్ చేస్తారని భయపెట్టారు. నువ్వు కేవలం మార్క్స్ కోసం నన్నే వాళ్ళ దగ్గర అమ్మేశావా? నువ్వంతా నా ఫ్రెండా? ఏ ఒక అమ్మాయి అయినా తన అంతటిగా నిర్ణయం తీసుకోవటం తెలియక నన్నేం చేస్తుంది. పైగా నువ్వు కూడా చాలా పీరికిగా ఉన్నావు. జస్ట్ మార్క్స్ కోసం నువ్వు నిన్నే అమ్మేసుకుంటావా? నువ్వు ఒక మంచి డాక్టర్గా రాలేవు, అసలు రాలేవు. నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేయొద్దు. అది కాదు జ్యోతి. జ్యోతి, అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తడానికి మీ సొంత వాళ్ళు మీతో పాటు మీకు తోడుగా నిలబడాలి. ప్రీతి వాళ్ళ అమ్మా నాన్న తనతో అంత కఠినంగా నడుచుకుని ఉండకపోతే తన కథ వేరేలాగా ఉండేది. మరోవైపు తారా సిగ్గుపడ్డం ఆపేసి తన తప్పుడు దురుద్దేశాలకి ముఖ్యత్వం ఇవ్వడం మొదలుపెట్టింది. రండి చూద్దాం ప్రీతికి ఏం జరిగిందో. దాన్ని చూసి మిగతా అమ్మాయిలు గొంతెత్తుతారా లేక చిత్రవద అనుభవిస్తారా? హలో, ఇప్పుడు ఎందుకు నాకు కాల్ చేశారు? అరే ఇంత
కోపమా? నీ శరీరం ఎలా ఉందనే అడగడానికి కాల్ చేశాను. అది వదిలే, ఇంకా నీ ఫ్రెండ్ ప్రీతి చావు గురించి కనుక్కుందామని కాల్ చేశాను. నా దగ్గర నటించకండి, అర్థమైందా? మీ వల్లే ప్రీతి సూసైడ్ చేసుకుంది. తన్ని మీరే హత్య చేశారు. చెప్పుకో. నన్ను తిట్టాలని అనిపిస్తుంది కదా, తిట్టుకో. కానీ నోరు తెరిచి పోలీసుల దగ్గర ఇంకెవరి దగ్గరైనా చెప్పావనుకో, తర్వాత నీ ఫోటోస్ నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి కదా, అవన్నీ ఇంటర్నెట్లో వస్తాయి. అది మాత్రమే కాదు, నిన్ను ఫెయిల్ కూడా చేస్తాను. అందుకని నోరు మూసుకొని ఉండు. మీకు అసలు సిగ్గుగా లేదా? హా? ప్రీతి మీ వల్లే సూసైడ్ చేసుకుంది, అయినా మీ గోలేనా? మళ్ళీ మోరల్ సైన్స్ లెక్చర్ మొదలుపెట్టావా? హా? నేను నీకు ఏం చెప్పానో అది మాత్రమే చెయ్యి, అర్థమైందా? ఏమైందమ్మా? అదే లేదమ్మా, కాస్త చదువు టెన్షనే. దానికి ఫోన్ విసిరేస్తావా? ఈ ఫోన్ విరిగిపోయిందంటే కొత్త ఫోన్ కొనడానికి ఎవరు డబ్బులు ఇస్తారు? సారీ అమ్మా. నీకు ఏదైనా సమస్య ఉంటే మీ తారా మేడంకి కాల్ చేసి ఆవిడ అడుగు. ఈ రోజు ట్యూషన్కి కూడా వెళ్ళలేదు? అమ్మ, నాకు క్లాసెస్ అక్కర్లేదు, ఇంట్లో చదువుకుని మంచి మార్క్స్ తెస్తాను. నీకేనా పిచ్చా? నీకేమీ బుర్ర పాడవలేదుగా? ఇన్ని డబ్బులు కట్టిన తర్వాత క్లాస్కి వెళ్ళి ఇంట్లో చదువుతానని అంటున్నావు. ఇలా చూడు జ్యోతి, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తీసుకురావాలి. నీ చదువుకోవడానికి ఫీజు కట్టడానికి నా నగలన్నీ అమ్మేశాను. ఇప్పుడు నీకు స్కాలర్షిప్ దొరకలేదంటే మనం రోడ్డు మీద పడతాము. జ్యోతి, ఏమైంది, భయపడుతున్నావు? రా, వచ్చి కూర్చో. కమ్ కమ్. ప్రొఫెసర్ రవి, ఏం చేస్తున్నారు? అరే, నేను స్టూడెంట్ని ఆహ్వానిస్తున్నా. సరే జ్యోతి, మనిషి గుండెలో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి? 4 మ్యామ్. గుడ్. సరైన సమాధానం. సరే జ్యోతి, స్కిన్ లో లేయర్స్ పేరు గురించి చెప్పు. మ్యామ్, అప్పర్ లేయర్ ఇస్ ఎపిడర్మిస్ అండ్ లోవర్ లేయర్ ఇస్ కాల్డ్ హైపోడర్మిస్. గ్రేట్. సరైన సమాధానం. నైస్, క్వైట్ ఇంప్రెసివ్ జ్యోతి. తర మేడం, నాకు తెలిసి జ్యోతి ముక్కుని నవిలి మింగేసినట్టుకుంది. ఏం జ్యోతి? సరే జ్యోతి, మనిషి శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 206 మ్యామ్. ఏంటి, నువ్వు ఏమన్నావు? నాకు సరిగ్గా వినిపించలేదు. కాస్త దగ్గరకు వచ్చి చెప్తావా? 206 సార్. ఏంటి నువ్వు? నేను నిన్ను అరవమని చెప్పలేదు, నా దగ్గరకు వచ్చి చెప్పమని చెప్పాను. జ్యోతి, మీ టీచర్ మాట వినవా ఏంటి? ఆయన ఏం చెప్పారు? మ్యామ్, మీరు నా దగ్గర ఏ క్వశ్చన్ అయినా అడగండి, డిఫికల్ట్గా ఉండా పర్వాలా, నేను అన్నీ చదువుకున్నాను. మ్యామ్, నాకు ఈ స్కాలర్షిప్ చాలా అవసరం మ్యామ్. అవును మ్యామ్, నాకు కావాలి. హా జ్యోతి, నాకు అర్థమవుతుంది దేనికోసం టెన్షన్ పడుతున్నావు. నాకు తెలుసు నీకు స్కాలర్షిప్ కావాలని, అది నేను మాత్రమే ఇవ్వగలను. కానీ నాకు డబ్బులు కావాలి కదా, అది ఈ ప్రొఫెసర్సే ఇస్తున్నారు. కానీ వీళ్ళకి కావాల్సింది నీ శరీరం, అది నువ్వు ఇచ్చేసేయ్. సింపుల్, అన్నీ దొరుకుతాయి. ఇలా చూడు జ్యోతి, నువ్వు 5 అడుగుల దూరంలోనే ఉన్నావు. నువ్వు 1 అడుగు వేస్తే నేను నీకు 20 మార్కులు ఇస్తాను. నువ్వు ఇక్కడికి వచ్చావనుకో, ఫుల్లుగా 100 మార్కులు. ప్రొఫెసర్ రవి చాలా సపోర్టివ్గా ఉన్నారు, నువ్వే చూడు. మ్యామ్, ఇదంతా నేను చేయలేను మ్యామ్, ఇదంతా నాకు ఇష్టం లేదు కూడా. కుదరదా? నీకు నచ్చిందో లేదో, నీకు నచ్చలేదో నచ్చకపోయినా నాకు సమస్య లేదు.
లైఫ్లో అడ్జస్ట్మెంట్ అవ్వడం నేర్చుకో. లే, ఆయన దగ్గరికి రా. గెట్ అప్. నో! వెయిట్ వెయిట్ వెయిట్, నాకు మీతో కాస్త మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నాకు మీ అందరి హెల్ప్ కావాలి. తారా మేం మన దగ్గర నడుచుకునే విధానం చాలా తప్పు. అది ఇల్లీగల్. తను పవర్ఫుల్ లేడీ అని కూడా నాకు తెలుసు. మన వీడియోస్ ఫొటోస్ కూడా ఉంచుకున్నారు. కానీ మనం మౌనంగా ఊరుకుంటే అందరూ ఆడవాళ్ళతోనూ ఇలాగే ప్రవర్తిస్తారు. మాకదంతా తెలుసు. కానీ మనం ఏం చేయగలం? ఒంటరిగా ఏమి చేయలేము. మనం అందరూ ఒకటయ్యామంటే ఖచ్చితంగా చేయగలం. వాళ్ళేవి అందరినీ ఫెయిల్ చేయలేరు. మనం అందరూ కలిసి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చామంటే వాళ్ళు మన మాట ఖచ్చితంగా వింటారు. కానీ ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అంతేకాకుండా ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే మన జీవితమే నాశనం అయిపోతుంది. ఆ, దాంతోపాటు ఎన్ని రోజులు అనుభవించాం, ఇంకా కొన్నాళ్లే కదా ఏదో ఒకటి. కానీ ఫెయిల్ అయ్యే రిస్క్కి మేమంతా లొంగిపోలేం. నేను రాను. అరే, నా వల్ల కాదు. ఉండండి, నేను చెప్పేది కాస్త. నేనేం చేశాను? సనా, నువ్వా? ఇలా చూడు జ్యోతి, నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను, కానీ ఎలాంటి సమస్య రాకూడదు. ఈ విషయం తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి రానివ్వరు. ఎలాంటి ప్రాబ్లం రాదు సనా. నేనంతా ప్లాన్ చేశాను. నువ్వు టైంకి వచ్చేసేయ్. సరే. సనా, నేనిప్పుడు క్లాస్ రూమ్ దగ్గర అవుతున్నాను. నువ్వు వీడియో కాల్లోనే ఉండి పోలీసులకి అంతా చూపించు. లోపలికి వెళ్తున్నాను, సరేనా? నేను కూడా పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉన్నాను. జస్ట్ లోపలికి వెళ్ళాలి. నువ్వు కంగారు పడకు, నేను టైంకి అక్కడికి వెళ్ళిపోతాను. అరే ఇదిగో, పేరు చెప్పిన వెంటనే వచ్చేస్తుంది. రా రా రా, నీకోసమే వెయిట్ చేస్తున్నావు. తారా మ్యామ్, ప్లీజ్ మీరు ఇలా బలవంత పెట్టొద్దు. వీళ్ళిద్దరూ మా అందరితోనూ ఉండటం కోసం మీ దగ్గర ఎంత డబ్బు ఇస్తున్నారు? ఆ డబ్బు మొత్తం డాక్టర్ అయిన తర్వాత నేనే తిరిగిస్తాను. అరే, ఈ ఐడియా చాలా బాగుంది కదా. సరే, నాకు ఒక విషయం చెప్పు జ్యోతి. ఏ డబ్బులు నాకు ఇప్పుడు దొరుకుతుందో దానికోసం నేను 5 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేయాలి? ఈ కాలేజ్లో ఉన్న అమ్మాయిల్ని యూజ్ చేసుకుని నాకు డబ్బులు వచ్చాయి కదా. అది ఎప్పుడు నాకు నచ్చుతుందంటే వీళ్ళ ఏడుపుల శబ్దం నా చెవిలో పడాలి. మీరు ఇలా పెట్టిన టార్చర్ వల్లే ప్రీతి కూడా సూసైడ్ చేసుకుంది. నేను అది చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను చచ్చిపోతే మా అమ్మ కూడా చచ్చిపోతుంది. మ్యామ్, మీరు చేసేది ఇదంతా నిజంగా తప్పండి. ఇలా చూడు, అందరూ స్కూల్ పిల్లలు పాస్ అయిన తర్వాత వాళ్ళేం చేస్తారు? ట్రీట్ ఇస్తారు. అవును, నువ్వు ముందు మాకు ట్రీట్ ఇవ్వు. దాని తర్వాత కాలేజ్లో నువ్వే టాప్ వస్తావే పిచ్చిదానా. సరే, తనని టాపర్ చేయడం కోసం మేమెందుకు వెయిట్ చేస్తుండాలి? ఇద్దరు ఓ పని చేయండి, కాసేపు బయటికి వెళ్ళండి. మ్యామ్ 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 ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అరెస్ట్ చేయండి వీళ్ళని. ఆగండి, వదిలే. మీ వీడియో మొత్తం చూసేశాను. వీడియోనా? మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అదేంటంటే తారా మ్యామ్, ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా నేను లైవ్ టెలికాస్ట్ చూపించుకుంటూ వచ్చాను.
నేను ముందే చెప్పానుగా ఇలాంటివన్నీ పోరాడి గెలవాలి అని. అడ్జస్ట్ చేయకూడదు. ఇప్పుడు మీరందరూ అడ్జస్ట్ చేయండి. జైల్లో తీసుకెళ్ళండి. పదండి, వీళ్ళని తీసి పదండి. పద పద. నువ్వేంట్రా నిలబడు. పద. నేరస్తుడు ఎప్పుడూ నేరం చేసి తప్పించుకుందామనే అనుకుంటూ ఉంటాడు. కానీ నిజాన్ని ఎలా దాచినా గానీ ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా బయటకొస్తుంది. ధన్యవాదాలు. నేను అమిత్ పచోరి. ఈ క్రైమ్ ఎపిసోడ్ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఒక నిజమైన సంఘటనతో. అలాగే గుర్తుంచుకోండి, క్రైమ్ నుంచి తప్పించుకోవాలంటే అలర్ట్గా ఉండాలి. క్రైమ్ అలర్ట్, నేరాలకి వ్యతిరేకమైన ధ్వని.